రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ బీసీలకు స్పష్టమైన హామీని ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రతినిధులు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లలో బీసీలకు సబ్కోటా కల్పించడానికి రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు కేటాయించిన 42% రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు 10 డిమాండ్లతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సభ్యులు. రాజ్యాంగంలోని చట్టసభల్లో బీసీలకు కల్పించాలి. బీసీల రక్షణ చట్టాన్ని పనిచేయడానికి, సేవకులుగా పనిచేయడానికి మాత్రమే మారిపోయింది తప్ప ఇంకో విధంగా కాదు. అట్లాంటి తరుణంలో కనీసం వాళ్ళ స్వయం ఉపాధికి, వాళ్ళ ఆర్థికాభివృద్ధికి ఎంతో కొంత కేటాయించాల్సింది పోయి, వాళ్ళ చదువుకు కేటాయించాల్సింది పోయి 1900 కోట్స్ నెట్గా వాళ్ళకు వస్తుంది. దాని కొరకు కేంద్ర బడ్జెట్ అంట. ఈ దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు 148 కోట్లలో 80 కోట్ల బీసీలకు ఇచ్చే గ్రాంట్ ఏంటంటే వీళ్ళు 2000 కోట్లకు తక్కువ. హ్యాండ్లూమ్స్కు 200 కోట్లు అంటారు. ఈ దేశంలో ఉన్న హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఇండస్ట్రీ, దానికి 200 కోట్లు. ఏం లెక్కలు ఇవి? ఎవరి కొరకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? మేము అసలు ఇవ్వమని చెప్తే అయిపోద్ది కదా, విడబోద్ది కదా, ఎందుకు ఇస్తున్నారు అది? సో ఖచ్చితంగా బీసీలకు బడ్జెట్లో మాకు 3% అంటే కనీసం 1,50,000 కోట్లు వస్తుంది. 2 లక్షల కోట్లు మాకు కేటాయించాల్సింది. ఈ వడపసం ఇది మేము ట్యాక్సులు కొడితే వచ్చే డబ్బు కాదా? నువ్వేమన్నా తీసుకొస్తున్నా, మీరేమన్నా మీదికొచ్చి పట్టుకొస్తున్నా? మా డబ్బు మాకు ఇవ్వడానికి కూడా మీకు ఎందుకు ఇంత బాధ? మీరు పారిశ్రామికవేత్తలకు ఎన్ని లక్షల కోట్ల రుణమాఫీలు చేస్తున్నారు? అన్ని రాష్ట్రాలను కూడా 29 రాష్ట్రాలు ఏలుకుంటా తెలంగాణను కూడా కైవసం చేసుకోవాలని, ఇక్కడున్న బీసీలు ఏ విధంగా అయితే ఎన్ని విధాల వివక్ష గురి అవుతారో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిమాండ్లు కూడా అవి రాష్ట్రపతి, గవర్నర్ గారి దగ్గర పెండింగు, ఇట్లా రకరకాలుగా బీసీలు అంటేనే వివక్షత. ఆ విధంగా జరుగుతున్నప్పుడు మేమందరం కూడా ఇంటలెక్చువల్ ఫోరం ఎన్ని విధాల బీసీలకు అన్యాయం జరుగుతుందో వివరంగా వివరించిండు. కాబట్టి మా డిమాండ్లు సాధించే దిశగా మేము, ప్రధానమంత్రి వస్తున్నాడు, భారతదేశ ప్రధాని కాబట్టి మేమంతా కూడా లేఖ ద్వారా నిరసన తెలియజేస్తున్నాం.